హలో అండి, వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బతుకమ్మ ఫెస్టివల్ కోసం నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అక్కడ మా ఇంటి బతుకమ్మ సెలబ్రేషన్ వీడియోని షూట్ చేశాను. కానీ బతుకమ్మ ఫెస్టివల్ అయిపోయిన ఇన్ని డేస్కి వీడియోని పోస్ట్ చేస్తాను అని అనుకోలేదు. నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సిగ్నల్స్ కరెక్ట్గా లేవండి, అండ్ ఆల్సో వైఫై కూడా ఉండదు కదా. అండ్ వన్ మోర్ థింగ్, ఇంట్లో చుట్టాలు ఉన్నారు కాబట్టి అస్సలే కుదరదు. సో ఇంటికి వచ్చిన తర్వాత వీడియోని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. కంప్లీట్గా వ్లాగ్ని చూసేయండి. జనరలీ బతుకమ్మ ఫెస్టివల్ అంటే తెలంగాణలో ఎక్కువగా జరుపుకునే గ్రేట్ ఫెస్టివల్. సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు కదా. బతుకమ్మ సెలబ్రేషన్కి మెయిన్ బతుకమ్మని పేర్చడం. నానమ్మ వాళ్ళు మేము ఇంటికి వచ్చేలోపు గునుగంతా రెడీ చేసి పెట్టారు. ఈ రాక్ పౌడర్ ఉంది చూసారా, ఇది కలర్. ఇందులో వాటర్ వేస్తే డిఫరెంట్ కలర్ వచ్చేసింది. యూజువలీ గునుగుకి కలర్ ముంచే ప్రాసెస్ని మేము నైట్ పెట్టుకుంటాము, కానీ మేము ట్రావెలింగ్ చేసి వచ్చాం కదా, సో బాగా అలసిపోయాము. అందుకే బతుకమ్మ రోజు మార్నింగ్ ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసాం. ఫస్ట్ కలర్స్లో కొన్ని వాటర్ వేసేసి ఒక థిక్ పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాము. మేము గునుగుని ప్రాపర్గా సెట్ చేసి దారం కట్టిస్తుంటే మా పిన్ని కలర్లో ముంచుతున్నారు. నాకు ఇలా గునుగుని కలర్లో ముంచే సెగ్మెంట్ అంటే చాలా చాలా ఇష్టం, కానీ మమ్మల్ని అయితే ముట్టుకొనివ్వరు. ఈ కలర్ చాలా స్టిక్ అయిపోతుందంట హ్యాండ్స్కి. సో మేము కట్టలు కట్టివ్వడం, మా పిన్ని ఆ గునుగుని ముంచి పెట్టడం. ఇందులో రాక్ పౌడర్లో మేము వాటర్ వేసామండి. బ్లూ కలర్లో వేస్తే పింక్ కలర్ వచ్చేసింది. నాకైతే కొంచెం మ్యాజిక్ కలర్ లాగా అనిపించింది. నేను నార్మల్ పౌడర్స్లో వాటర్ వేసి యూస్ చేయడం చూసాను, కానీ ఇలా రాక్ దాంట్లో వాటర్ వేస్తే వేరే కలర్ రావడం ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇంకా కలర్స్ అన్నీ ముంచేసి పక్కన పెట్టేసుకుంటున్నాము. ఈసారి మాది చాలా పెద్ద బతుకమ్మ అవుతుందండి, ఎందుకంటే నానమ్మ కూడా ఫ్లవర్స్ తీసుకొచ్చి పెట్టారు, అన్నీ తీసుకొచ్చి రెడీ చేశారు. మేము వస్తున్న దారి మధ్యలో కూడా మాకు కనిపించిన ఫ్లవర్స్ అన్నీ మేము తీసుకొచ్చాము. ఎక్కడ ఫ్లవర్స్ కనిపిస్తే అక్కడ కార్ ఆపేసి రోడ్ క్రాస్ చేసి మరీ ఫ్లవర్స్ తీసేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ దారి పంట వెళ్తుంటే ఇంకా ఫ్లవర్స్ కనిపిస్తే మళ్ళీ అక్కడ కార్ ఆపేసి ఇలా చేసుకుంటూ వచ్చాము. అందుకే మేము రావడానికి కొంచెం లేట్ అయింది. ఎల్లో కలర్ ఒక మంచి రేడియంట్ వైబ్ ఇస్తుంది కదా. మేము ఎల్లో కలర్ తీసుకొచ్చుకోలేదు, బట్ పసుపులో ముంచి పెట్టాము. ఇది టేకు పువ్వు అండి. మా ఇంటి దగ్గర చాలా టేకు పువ్వు ఉంది. గునుగుకు మాత్రమేనా ఇలా కట్టి పెడతాము అని ఈ టేకు పువ్వును కూడా యూస్ చేసి పసుపులో ముంచాము. చాలా కలర్ఫుల్గా ఉండే. మార్నింగ్ ఇలా చేసి పెట్టాము. ఈవినింగ్ బతుకమ్మని మేము పేర్చే వరకు అవి ఆరిపోవాలని ఫ్యాన్ కిందనే పెట్టేశాము. అయినా అన్నీ మంచిగా ఆరిపోయాయి. అన్నీ ఓకే, కానీ మా పిన్ని చేయి చూసారా ఎంత ఘోరంగా అయిపోయిందో. మేము ముట్టుకుందే మంచిది అనిపించింది. బతుకమ్మ కోసం యూజ్ చేసే ఫ్లవర్స్ అన్నిటినీ ఇలా ఒక సైడ్కి పెట్టేశామండి. చాలా ఫ్లవర్స్ వచ్చాయి. మా ఇంటి దగ్గర కూడా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా తెలిసిన వాళ్ళు కూడా కొన్ని ఫ్లవర్స్ ఇచ్చారు. సీతజడ పూలు అండి, ఇవంటే నాకు చాలా ఇష్టం. సీతజడ పూలు పెట్టుకుంటే సీతకు వచ్చిన కష్టాలు వస్తాయి అని అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ చాలా బాగుంటాయి ఫ్లవర్స్. నేను మమ్మీ పిన్ని ఇక కూర్చున్నాము బతుకమ్మ ప్రిపేర్ చేయడానికి. స్నానాలు చేసేసి శుద్ధిగా కూర్చున్నాము. మా మమ్మీయే బతుకమ్మ పేర్చడంలో స్పెషలిస్ట్ అండి. మా మమ్మీ బతుకమ్మ పేర్చడంలోనే కాదు, అన్నిట్లలో స్పెషలిస్టే. మేము కొంచెం హెల్ప్ చేస్తాం అంతే, కానీ మొత్తం మా మమ్మీ చేసుకుంటారు. ఇంకా ఫస్ట్ అమ్మవారికి దండం పెట్టేసుకొని పసుపు కుంకుమ వేసేసి బతుకమ్మని పేర్చడం స్టార్ట్ చేసేసాం. మేము ఇప్పటి వరకు పేర్చిన బతుకమ్మలలో ఇది చాలా పెద్ద బతుకమ్మ. టోటల్ 17 అంతస్తులు బతుకమ్మ ప్రిపేర్ చేసాము. కలర్ కలెక్టర్ ఉండాలి కదా ఖచ్చితంగా బతుకమ్మ ప్రిపరేషన్లో. మా పిన్ని ఈ కలర్ బాగుంటుంది దీనిపైన, ఇక్కడ ఈ సెకండ్ లైన్లో ఇలా ఉంటుంది, థర్డ్ లైన్లో ఇలా ఉంటుంది, ఈ కలర్ ఇలా పెట్టాలి, ఇవన్నీ మా పిన్నియే చూసుకున్నారు. మా మమ్మీ పేర్చుతున్నారు. మా ఇంట్లో మేము చిన్న బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకున్నామండి. అప్పుడు నేను మమ్మీయే కదా, అండ్ ఇంకా ఫ్లవర్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉండే. సో మేమిద్దరమే బతుకమ్మ ప్రిపేర్ చేసుకున్నాము. కానీ ఇక్కడ అందరు ఉన్నారు కాబట్టి మాట్లాడుకుంటూ బతుకమ్మ ప్రిపేర్ చేస్తే అసలే శ్రమ తెలియలేదు. అంతే, నలుగురు ఉంటేనే కదా ఇంట్లో సందడి. ఇలా మాట్లాడుకుంటూ ఇలా కొన్ని జోక్స్ వేసుకుంటూ బతుకమ్మ ప్రిపేర్ చేసుకుంటుంటే కష్టం తెలియదు, అండ్ ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఏదైనా చిన్న పనైనా సరే మనం ఒక్కరమే దాన్ని చేస్తుంటే అది పెద్దగా అనిపిస్తుంది, మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది.
అదే అందరూ కలిసి ఉంటే, అందరూ కలిసి ఆ వర్క్ని చేస్తే ఎంత పెద్ద వర్క్ అయినా చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది కదా. మా ఇంట్లో కూడా చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి. నానమ్మ వాళ్ళు ఫ్లవర్స్ని పెంచుతారు. ఆ ఫ్లవర్స్ని కూడా తీసుకొచ్చి ఫ్రెష్గా బతుకమ్మని ప్రిపేర్ చేసేసాము. అండ్ ఇంకా గౌరమ్మ కంపల్సరీ ఉండాలి కదా, సో పసుపుతో గౌరమ్మని ప్రిపేర్ చేసేసి బొట్లు పెట్టేసి మీద పెట్టేసామండి. ఎట్ లాస్ట్ ఎట్టకేలకి మా మమ్మీ వాళ్ళు బతుకమ్మ ప్రిపేర్ చేశారు. మేము ఏమనుకున్నామంటే లీఫ్ మీద అమ్మవారికి కన్నులాగా అలా వేసేసి స్టిచ్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే అంత టైం లేకుండే, సో అప్పటిదప్పుడు వెళ్ళి అమ్మవారి తలని తీసుకొచ్చుకున్నామండి. ఇది 180 రూపీస్ అంతే పడింది. సో ఇలా అమ్మవారికి గంధం బొట్టు పెట్టేసి బతుకమ్మకి ఇలా కట్టేసామండి. మా బతుకమ్మ ఎలా ఉంది కింద కమెంట్ చేయండి. చాలా ఇష్టంగా ప్రిపేర్ చేసుకున్నాము. చాలా ముద్దుగా ఉన్నారు అమ్మవారైతే. ఇక మా మమ్మీ బతుకమ్మని దేవుడి రూమ్లో పెట్టేసి కొబ్బరికాయ కొట్టి పూజ చేస్తున్నారండి. మేము బతుకమ్మ కంప్లీట్ చేసుకునే వరకు ఈవినింగ్ 4 అలా అయిపోయింది. ఇక బతుకమ్మ ఆడడానికి వెళ్ళాలి కదా, కాకపోతే చాలా రెయిన్ పడింది. రెయిన్ తగ్గుతుందేమో అనుకున్నాము, కానీ అసలే తగ్గలేదండి. చాలా డిసప్పాయింట్ అయిపోయాము. లాస్ట్కి రెడీ అయిపోయి బతుకమ్మని పట్టుకొని బయలుదేరాము. చాలా బరువుగా ఉండే బతుకమ్మ అయితే మా మమ్మీయే క్యారీ చేశారండి. మా మమ్మీ కాసేపు, మా పిన్ని కాసేపు. మా నానమ్మ వాళ్ళ ఊర్లో బతుకమ్మని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారండి. సేమ్ జాతర లాగా ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉంటుంది, కమలాపురం చెరువు. చాలా ఎక్స్పెక్ట్ చేసాము, కానీ చెరువు దగ్గర ఎవ్వరు ఆడలేదండి, ఎందుకంటే చాలా బురద ఉండే. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గర అందుకే మంచిగా ఆడుకుంటాము అని హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టొద్దు, ఇలానే ఫ్లాప్ అయిపోతాయి. అసలు మేము 1 సెకండ్ కూడా ఆడలేదండి బతుకమ్మని. అసలు హడావిడిగా అయిపోయిందండి అంతా. అండ్ ఇక్కడ డీజే కూడా పెట్టలేదు, ఎందుకంటే అంత క్రిటికల్గా ఉంది సిచ్యువేషన్. మేము అసలు స్టార్ట్ అయినప్పుడే అందరూ రివర్స్ వచ్చేస్తున్నారు. అయ్యో ఏంటి ఇలా వస్తున్నారు అనుకున్నాము. ఆ చెరువు దగ్గర అసలు ఎవ్వరు ఆడలేదు. చాలా డిసప్పాయింట్మెంట్గా అనిపించింది. కనీసం నెక్స్ట్ బతుకమ్మ అయినా సరే మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్ చేసి. ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి, అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాము. బతుకమ్మలను తీసుకొని అందరు వెళ్ళిపోతున్నారండి. మేము కూడా బతుకమ్మని తీసుకొని వచ్చేసాము. యాక్చువల్లీ అక్కడ చాలా జారుతుంది, నడిచే సిచ్యువేషన్ కూడా లేదు. మా మమ్మీ బతుకమ్మ పట్టుకొని అక్కడ వచ్చేసారు. మా మమ్మీ అంత బరువుని లిఫ్ట్ చేస్తారని అయితే మేము అనుకోలేదు, కానీ మా మమ్మీ నిజంగా లక్ష్మీ స్వరూపం. అందుకే ఎలాంటి బెరుకు భయం లేకుండా అంత బురదలో వర్షంలో అంత పెద్ద బతుకమ్మ పట్టుకొని నడిచారు. ఇక బతుకమ్మకి బాయ్ బాయ్ చెప్పేసి ప్రసాదాలు పంచుకున్నాము. కొంచెం సాడ్ ఏంటంటే బతుకమ్మని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోలేకపోయాము. కాకపోతే బతుకమ్మ ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. మేము రిటర్న్ వస్తుంటే దుర్గామాత కనిపించారు. అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. అయినా వర్షం పడుతూనే ఉంది. ఇక ఇంటికి వచ్చేసామండి. మమ్మీ వాళ్ళు ఇంటికి రాగానే ఇలా పల్లి ముద్దలు, నువ్వుల ముద్దలు అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇవి ముందే ప్రిపేర్ చేయాలి. మేము జస్ట్ ప్రసాదం మందం ప్రిపేర్ చేసేసుకొని వెళ్ళిపోయాము టైం లేక. ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకొని తినేస్తున్నామండి. ఇదండి మా బతుకమ్మ సెలబ్రేషన్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అందరికీ హ్యాపీ బతుకమ్మ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. Please subscribe.